ఆదికాండము 20వ అధ్యాయం. అబ్రాహాము, శారా, గెరారు రాజైన అబీమెలెకు గురించినది. అబ్రాహాము కాదేషుకును షూరుకును మధ్యప్రదేశంలో నివసిస్తూ గెరారులో కొంతకాలం ఉన్నప్పుడు తన భార్య అయిన శారాను తన చెల్లెలుగా పరిచయం చేస్తాడు. అబీమెలెకు శారాను తన ఇంట్లోకి తీసుకుంటాడు. అయితే రాత్రివేళ దేవుడు అబీమెలెకుకు కలలో కనిపించి ఆమె భర్త ఉన్న కారణంగా అతడు చనిపోతాడని హెచ్చరిస్తాడు. అబీమెలెకు భయపడి తాను శారాను ముట్టలేదని దేవునికి విన్నవించుకుంటాడు. దేవుడు అబ్రాహామును ప్రవక్తగా పేర్కొంటూ అబీమెలెకును శారాను అబ్రాహాముకు తిరిగి ఇవ్వమని చెప్తాడు. అలా చేయకపోతే అతడు అతని కుటుంబం చనిపోతారని హెచ్చరిస్తాడు. అబీమెలెకు భయపడి అబ్రాహామును పిలిపించి అతనిని ప్రశ్నిస్తాడు. అబ్రాహాము శారా తన చెల్లెలేనని, అయితే ఆమె తన తండ్రికి రకరకాల పిల్లలు ఉన్నారని, ఆమె తన భార్య కూడా అని వివరిస్తాడు. అబ్రాహాము అబీమెలెకు కొరకు ప్రార్థించగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని పనికత్తెలను స్వస్థపరుస్తాడు. ఈ అధ్యాయం దేవుడు ఎల్లప్పుడూ తన ప్రణాళికలను నెరవేరుస్తాడని, అలాగే ఆయన తన ప్రజలను రక్షిస్తాడనే నిజాన్ని తెలియజేస్తుంది.